హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్తూ, తెల్లవారిందండి, 7 గంటలైందండి. యేసయ్యను సన్నిధిలో మనం ప్రార్థించుకుందాం రండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్, లేట్ గుడ్ మార్నింగ్ కదండి. 6 గంటలకే మీరు ఈ పాటికి మేలుకోవాలి. తెల్లవారుతుండగానే 4 గంటలకే లేచి ప్రార్థించుకునేవారు చాలా గొప్ప కార్యాలు సాధిస్తారు. ఇప్పుడైనా దేవుని మాటను మరొకసారి ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. ప్రతి ఉదయము నాయన స్తుతికి యోగ్యమైనదని గుర్తించి, ప్రతి ఉదయము స్తుతితో మా జీవితాన్ని ప్రారంభించి దినమంతా నీ సన్నిధిలో దీవించబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? లేవటంతో కొంతమంది ఏడు ముఖంతో లేస్తారు. ఏంటంటే పడకల మీద ఉన్నప్పుడే, మెలకు రాకముందే, తెల్లారిందా, అయ్యో ఏదో కష్టం ఉంది, వాళ్ళు ఏదో చెయ్యాలి, ఏదో అనే బాధ. ఏంటండి ఉదయముననే ఎప్పుడు తెల్లవారద్దా నా దేవునితో మాట్లాడుకోవడానికి, నా దేవుని స్తుతించడానికి అని ఆశ ఉండాలి మనకి. చూడండి, కీర్తన 5లో 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ప్రార్థనను సిద్ధపరుచుకుంటాడట. అబ్బా, బ్రేక్ఫాస్ట్ సిద్ధపరుచుకుంటాం కానీ మనం ప్రార్థన విషయంలో అంత జాగరూకత వహిస్తామా? ఏంటి వాళ్ళు అడగాలి దేవుణ్ణి, ఎలా ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళ ఏ విషయంలో దేవునికి మొరపెట్టుకోవాలి, ఏ విషయంలో ఒక క్లారిటీ నాకు కావాలి, దైవ నిర్ణయం ఏంటో ఏ విషయంలో వాళ్ళు తెలుసుకోవాలి, ఈరోజు దేవుని చిత్తం ఏంటో ఎరగాలి అని ఒక లిస్టు పెట్టుకొని, ప్రభువా ఈ ఊరు వెళ్ళమంటావా, ఈ పనికి వెళ్ళమంటావా, ఇది చేయమంటావా, వీరితో ఏం మాట్లాడమంటావు, ఇది ఈ డబ్బు ఎలా ఖర్చు పెట్టమంటావు, ఏది కొనమంటావు, ఏది వద్దంటావు. ఓ రోజులో మనం ఎన్నో పనులు చేస్తుంటాం కదా. ఆ పనుల నిర్ణయాలన్నీ ప్రభువు సహాయంతో చేస్తే అనవసరమైన పనులు ఉండవు, నష్టాలు ఉండవు, శ్రమ ఉండదు, మోసపో, నష్టపో. ఉదయమనే మన ప్రార్థన సిద్ధపరుచుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనను అనాలోచనగా మాట్లాడొద్దని బైబిల్ చెప్తుందండి. దేవుని సన్నిధిలో ప్రార్థన అని చెప్పి అనాలోచనమైన అర్థం లేని మాటలతో, ఏదో ఆచారమైన పలుకులతో మనం ఊరికే దేవుని సమయాన్ని కూడా వృధాపరిచేవారిగా తయారవుతే అది ఎంత బాధకరమైంది. నేను ఇంకా ఉదయమునే నా స్వరము నీకు వినబడను. నోరు తెరిస్తే, కంఠం తెరిచి మొట్టమొదటిగా నా దేవునితో మాట్లాడుకుంటా. నిద్ర లేచిన వెంటనే మొదటి మాట నీ నోట నుండి ఏమై ఉండాలో తెలుసా? యేసయ్యా, మరొక రోజు ఇచ్చావు, నీకు వందనాలు. ప్రభువా, ఈ దినము నాకు సహాయం చేయి. ప్రభువా, నన్ను సజీవుడిగా ఉంచావు, వందనాలు అంటూ మీరు నిద్ర మేలుకోనండి. ఆ దినమంతా మీ జీవితంలో ఎంత ఆనందంగా సంతుష్టిగా ఉంటుందో మీరే గమనిస్తారు. ఉదయమున మీరు దేవునికి మొరపెట్టండి. ఫోన్లు ఎత్తొద్దు, ఫోన్లు చేయొద్దు, ఇంట్లో వాళ్ళతో ఘర్షణ పడొద్దు, లోకరీతైన ఆహారం కొరకు, కాఫీల కొరకు కేకలేయొద్దు. మొదట దేవునికి మొరపెట్టు, దేవుని సహాయాన్ని కోరు, సిద్ధపరచుకో. నీ హృదయాన్ని సిద్ధపరిచిన ప్రార్థన దేవుని సన్నిధిలో సమర్పించు. ఇంకా చెప్తున్నాడు అక్కడే 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగానే మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. భయము నుండి పాపపు చేయకుడి.
మంచం మీద పడుకున్న తర్వాత చాలామంది పనికిమాలిన ఆలోచనలతో ఉంటారు. ఇవాళ మంచాల మీద పడుకొని నిద్రపోయేదాకా టీవీ చూస్తూ ఉండేవారు తమ హృదయం అంతా చెత్తతో నింపుకునేవారిగా కూడా చాలామంది ఉన్నారు. మీరు పడకకు వెళ్ళేటప్పుడు మీ యొక్క టెలిఫోన్ కానీ మీ సెల్ ఫోన్లు కానీ ఒక 1 అవర్ ముందే ఆపేస్తేనే మీకు ప్రశాంతమైన నిద్రపడద్దని సాధారణంగా చెప్తున్నారు. దేవుని బిడ్డలమైన మనం మన మనసును పరుచుకోవాలంటే, క్లారిటీ ఉండాలంటే, స్పష్టంగా పరుచుకోవాలంటే లోకంలో నుంచి మనకు ఫీడ్ చేసే మన మనసులోకి వెళ్ళే వాటిని కట్ చేసి దేవుని భయముతో, దేవుడు చూస్తున్నాడన్న భయముతో పడకల మీద ఉండగానే హృదయములో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోండి. దేవుని చేసిన మేలును ధ్యానించండి. ఈ రోజంతా ఎన్ని ఆపదలు తప్పించాడు, ఈ రోజులో ఎన్ని శోధనలు తప్పించాడు. ప్రభువా, గొప్ప దేవా, నీకు వందనములు. ఇన్ని పనులు చేయుటకు, అవి మేలుకరంగా చేయుటకు సహాయం చేశావని ధ్యానించి ఊరకుండితే మీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. మెలకువ రాగానే ఉదయమునే మీ కంఠధ్వని దేవుని స్తుతితో ప్రారంభిస్తుంది. మీరు దినమంతటిలో కూడా ప్రార్థనను సిద్ధపరుచుకుని ఆయనకి ఇచ్చిన విన్నపములన్నిటి యొక్క సఫలతను చూడగలుగుతారు. 113 కీర్తనలు కూడా ఒకసారి మనం చూసినట్లయితే 3వ వచనము, 113 కీర్తన 3వ వచనము, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఉదయము లేచి స్తుతించి ప్రార్థించడంతోనే ప్రార్థన ఆగిపోదు, కానీ దినమెల్లా దేవుణ్ణి స్తుతించు ఉండటానికి. చూడండి, ఒక పాట పాడేవారు తప్పు రాగం ఎత్తారంటే ఆ పాట అంతా తప్పుగానే పోతుంది. లో పిచ్, హై పిచ్ అంటారు చూసారా? పాడవలసిన స్థుతిలో అది పాడకపోతే ఆ పాట అంతా చెడిపోద్ది. కొన్నిసార్లు మేము అలా చర్చల్లో తప్పు చేసినప్పుడు పాటను ఆపించి మళ్ళీ కరెక్ట్ స్థుతిలో కరెక్ట్ పిచ్లో ప్రారంభించినప్పుడు పాట రమ్యంగా వెళ్తుంది. మనం పొద్దున్నే మనం తప్పుగా మన దినచర్య ప్రారంభించినప్పుడు, కోపంతో ప్రారంభించినప్పుడు, విసుకుంటూ ప్రారంభించినప్పుడు, ఒక అవిశ్వాసంతో ప్రారంభించినప్పుడు రోజంతా బతికట్టగా ఉంటుందట. ఆ పిచ్చుకు తిట్టుకుంటూ లేచేవాడు రోజంతా తిట్టుకుంటూనే ఉంటాడు. ఏడ్చుకుంటూ లేచేవాడు రోజంతా ఏడ్చుకుంటూనే ఉంటారు. ఏంటంటే అరుచుకుంటూ లేచేవాడు అరుచుకుంటూనే ఉంటాడు. ఏడ్చుకుంటూ లేచేవాడు ఏడ్చుకుంటూనే ఉంటాడు. స్తుతిస్తూ లేస్తే స్తుతిస్తూనే ఉంటాం. ఉదయమే నువ్వు కరెక్ట్ లైన్లో పడ్డావంటే సాఫీగా నిద్రమంతా సాగిపోతుందండి. స్తుతించండి దేవుడిని. సూర్యోదయం వరకు నుండి సూర్యాస్తమయం వరకు నువ్వు చేయనదంతా సఫలమైనట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నామాన్ని స్తుతించండి. ప్రతి విషయంలో దేవునికి స్తుతి చెల్లించండి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆయన నమ్మదగిన దేవుడు, స్తుతికి పాత్రుడు. ఎప్పుడూ దేవుని మీద వ్యతిరేకమైన తలంపులు రానివ్వకండి. ఒకవేళ మీ జీవితాల్లో కొన్ని ఘటనలు మీకు ఇష్టం లేవి, మీకు బాధ కలుగు చేసేవి, మిమ్మల్ని నష్టపరిచేవి అనుకున్నప్పటికీ అవన్నీ దేవుణ్ణి ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరిగినట్లుగా చేయు ప్రభు ఉన్నాడు కనుక అవి మేలుకరంగా దేవుడు మీకు మార్చగలడు కనుక మీ కీడులో కూడా మీరు దేవుణ్ణి స్తుతించండి. మీకు అర్థం కాని విషయాలలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీ హృదయంలో స్తుతి ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది. దినమంతా దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతారు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతింపదగినది. భయము నుండి మీ హృదయములలో పాపము చేయకుడి. మీరింకను పడకల మీద ఉండగానే మీరు దేవుని వాక్యమును ధ్యానించండి. దేవుడు చేసిన మేలులను ధ్యానించండి. ఉదయము ఇంకా తెల్లవారక ముందే మీ హృదయమును సిద్ధపరుచుకొని మీ కంఠధ్వని పరలోకములో వినబడినట్లు మీరు సిద్ధపరిచిన
ప్రార్థన విన్నపములను దేవునికి ఎరుకపరచండి. మన ప్రార్థనలకు జవాబులిచ్చే ప్రభు, మన హృదయ శుద్ధిని ప్రేమించి మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామన్నది గ్రహించిన ప్రభు, మనము చేయనదంతా సఫలమవుతులుగాను, మన పక్షములో ఉండి ప్రతి కీడు నుండి మనల్ని విడిపించినట్లుగాను మన ప్రభు మనకు తోడుంటాడు. దేవునిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూద ఉండదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించి తిని అన్నట్లు దినమంతట్లో మనం ప్రభువును ప్రేమించి స్తుతించే వారిగా ఉంటే కీడులో పడకుండా, అపాయాలలో పడకుండా, యాక్సిడెంట్లు గురి కాకుండా, అనారోగ్యాల పాలవ్వకుండా, అనవసరమైన ఇన్ఫెక్షన్స్లోని మనం పడిపోకుండా, రోగాలు మనకు రాకుండా, ప్రతి సాతాను ఉరి నుండి ఉచ్చు నుండి మనల్ని తప్పిస్తాడు. అందుకే వేకువనే లేచి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయన చేతుల్లో పెట్టింది భద్రపరుస్తాడు, కావలి కాస్తాడు, సురక్షితంగా అయిన జీవితాన్ని మనకిస్తాడు. అందుకే మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని ఎప్పటికప్పుడు నూతన పరుస్తుంటాడు కనుక యెహోవా యందు ఎదురు చూచేవారు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుతారు. వారి హృదయం మేలుతో నింపబడుతుంది కనుక వారి యవ్వనము పక్షిరాజు యవ్వనం వలె నూతనమవుతూనే ఉండదు. సాధారణంగా మనం దినదినానికి కృషించిపోతూ ఉంటాం. కానీ దేవుని యందు ఆనందించేవాడు, యెహోవా యందు ఆనందించేవాడు నూతనపరచబడుతూ ఉంటాడు కనుక దేవుడు ఆల్రెడీ మన జీవితాల్లో, మన శరీరాల్లో చనిపోయిన ఆ సెల్స్ మళ్ళీ ఉత్పత్తి అవ్వడానికి, మృతతుల్యమైన వాటిని మళ్ళీ వాటంతట అవే రెస్టోర్ అవునట్లుగా ఆ ప్రక్రియను దేవుడు ముందే పెట్టాడు. దాన్ని పాపం వల్ల, నిర్లక్ష్యం వల్ల మనం పోడు చేసుకుంటున్నాం. కానీ ప్రభువు మీద ఆధారపడ్డప్పుడు నీకు నూతన బలమును, నూతన జ్ఞానమును, నూతన శక్తిని ఇస్తూ నిన్ను దినదినాభివృద్ధి అభివృద్ధి పరచువాడిగా ప్రభువు ఉంటాడు. ఎలా ఉంది మీ క్రైస్తవ జీవితం? ఎలా ఉంది మీ విశ్వాస జీవితం? మీరు భక్తిపరులు అంటున్నారు, స్తుతిస్తున్నారా? ఉదయం లేచి ప్రభువును ప్రార్థిస్తున్నారా? దేవుని వాక్యముతో దినచర్యను ప్రారంభిస్తున్నారా? దినమెల్ల దేవునితో నడుస్తున్నారా? ప్రభువు నాకు తోడున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నా పక్కన, నా కుడి పక్కన ఆయన నాకు కావలిగా ఉన్నాడు, ఆయన రెక్కల చాటున నన్ను దాచి ఉన్నాడు, నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని మరవకండి, విశ్వసించండి. ఆయన కన్నులు మన మీద ఉన్నవి. ఆయన మన మీద దృష్టి ఉంచి కుడివైపు కడను ఎడమవైపు కడను తొలగిపోకుండా, తప్పులో పడకుండా, ఊబిలో పడకుండా, పాపములో పడకుండా, కీడులో పడకుండా మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని రాకపోకల యందు ఆయన కాపాడతాడన్నాడు. కొంచెం యాక్సిడెంట్ అయినప్పుడు ఒకేసారి నీ కుడి పక్కన నిన్ను వస్తున్న వాహనాన్ని తప్పించినట్లుగా దేవుడు నిన్ను సమయానుకూలంగా మలచువాడిగా ఉన్నాడండి. వెంట్రుక వాసిలో ఎన్నోసార్లు నా జీవితంలో యాక్సిడెంట్లు తప్పించుకోవటం బైకుల్లో వెళ్తున్నప్పుడు నేను గుర్తించాను. అది యెహోవా హస్తమని, ఆయనతో ప్రారంభించిన ప్రార్థనాపూర్వకమైన ప్రయాణంలో ప్రభు కాపుదల ఉంటుందని గుర్తించాను. కీడులో పడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మోసపోకుండా, నష్టపోకుండా, దుఃఖించవలసిన, బాధపడవలసిన పరిస్థితుల్లో ఇరుక్కొనకుండా ఉండడానికి ఉదయమే మీ ప్రార్థనను సిద్ధపరచుకొని ప్రభువుకి సన్నిధిలో వాటిని చెప్పండి, ప్రార్థించండి. దినమంతా స్తుతి కృతజ్ఞతలు కలిగి నాతో ఉన్నాడు ప్రభు అన్న విశ్వాసంతో వెలిచూపుని గట్టిగాక విశ్వాసమును బట్టి నడవండి. మీరు వర్ధిల్లుతారు, దీవించబడతారు. దేవుని ప్రణాళికలు మీ పట్ల నెరవేరుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాదముల సన్నిధిలో ప్రార్థించుకుంటున్నామయ్యా. గొప్ప దేవ, నీకు వందనములయ్యా. మా ధ్యాస, మా ఆశ నీ మీదనే ఉండని అయ్యా. లోకంలో మా మనసు పెట్టి నష్టపోక, మనుషుల మీద మా దృష్టి ఉంచి మోసపోక, సృష్టికర్తమైన, విమోచనకర్తమైన, ప్రాణమిచ్చిన నీవు మా ప్రాణమిత్రుడిగా, ప్రాణప్రియుడిగా ఉన్నామని గుర్తించి నీ అందు ఆనందించే భాగ్యాన్ని, దినమంతా నీ కాపుదల కలిగి బ్రతుకంతా నీ సన్నిధితో నీకు ఇష్టలుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 9540 నెంబర్కి పంపించమని మీతో ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే కొంతమంది కొత్తగా వీక్షించేవారు ఉంటారని. సో 9540 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. ఇతర దేశాల్లో ఉంటే 9100100888 అనేది మరో నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్కి పంపించండి. మీ వాట్సాప్లు అన్నీ పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అందరికీ జవాబులు ఇవ్వలేకపోయినా అందరి కొరకు ప్రార్థిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, అప్పుడే అద్భుతమైన జవాబులు చూడగలుగుతారు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయటం, షేర్ చేయటం, లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయటం మర్చిపోకండి. ఎంతోమంది ఇవాళ అవసరతలో ఉన్నారు. మీకు మేలుకరంగా ఉన్న ఈ సందేశాలు ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడేయును గాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి.